నమస్కారం. పూరీ యాత్ర గురించి రకరకాల ప్రోగ్రాములు నడుస్తున్నాయి. ఆ యాత్ర గొప్పతనం ఏమిటి, రథాలు ఎలా చేస్తారు, ఇవన్నీ మీరు విన్నారు. బాగానే ఉంది. పురాణాలు చదివారా? తెలియదు. మరి సుభద్ర ప్రాణనాథాయ అంటారు. అంటే సుభద్ర బలరాముడికి చెల్లెలు కదా, అంటే కృష్ణుడికి చెల్లెలు వరస అవుతుంది కదా. మరి ఆవిడ్ని పట్టుకుని సుభద్ర పట్టుకెళ్ళి కృష్ణుడికి భార్య అని అంటగడతారు ఏమిటండి? అనగానే ఓ మహానుభావుడు తగులుకున్నాడు. రాధాదేవి కృష్ణునికి మేనత్త కదా, మరి రాధాకృష్ణ అంటున్నావు, మేనత్తతో ఉన్న మాటే చెల్లెలతో మాట ఉండదా అన్నాడు దుర్మార్గుడు. ఒరే నాయనా, సుభద్ర కథ చదివావా నువ్వు? రాధ కథ చదివావా? పురాణాలు 3 ఉన్నాయి. జైమినీ భారతం అని ఉంది, గర్గ భాగవతం అని ఉంది, బ్రహ్మవైవర్త పురాణం అని ఉంది. చదివావా? సుభద్ర ఎవరో చదివావా? భారతంలో ఉంది. ఇప్పుడు నేను మిగిలిన కథలు మాట్లాడను. ముగ్గురికి రథం ఎందుకు వచ్చిందో చెప్తాను. ఇంకా మీకు వివరాలు కావాలంటే మనకి బజార్లో ఓ గ్రంథం దొరుకుతుంది, కాశీ మజిలీ కథలని చెప్పి. ఒకప్పుడు చాలా ప్రసిద్ధది. సుబ్రహ్మణ్య దీక్షితులు గారని ఆయన రాశారు. దాంట్లో ఒక 3 కథల్లో పూరీ జగన్నాథ క్షేత్రంలో ఎందుకు అలాంటి రథాలు, ఎందుకు అలాంటి విగ్రహాలు సగం సగమే ఉన్నాయి, ఇదంతా చాలా అందంగా కథలా రాశారు. చదువుకోండి. లేదంటారా, బ్రహ్మవైవర్త పురాణం కానీ, పద్మపురాణం కానీ తీస్తే, విష్ణు ధర్మోత్తరం కానీ తీస్తే, దాంట్లో పూరీ పేరేమిటో తెలుసా? పురుషోత్తమ క్షేత్రం. అది కాస్త పూరీ కింద మారిపోయింది. రేపు పొద్దున్న ఇంకో క్షేత్రానికి ఇడ్లీ క్షేత్రం అంటారు. ఏం చేస్తారు? చస్తున్న వీళ్ళతోటి ఏం చేయలేం పాపం. అదేమిట్రా ఇడ్లీ ఏమిట్రా అంటే, ఇద్దర అని ఉంది అనే రాక్షసుడు ఉండేవాడు. ఇద్దర ఉన్నాడు, రాక్షసుడు కాదంటలేదు. ఆ పేరుతో ఇడ్లీ అంటాడు. ఇక ఇంకోటి చపాతీ అంటాడు. నమస్కారం. సరే, ఆ అభిమానాన్ని నేను తప్పుపట్టను. సుభద్ర ప్రాణనాథాయ అంటే కృష్ణుడికి సుభద్రకి సంబంధం ఏమిటి, అదే ఇక్కడ చెప్తాను. అందుకనే రథయాత్ర. రథయాత్ర అయిన తర్వాత రథాలు నాశనం చేస్తారు. భార్యాభర్తలు ఊరేగిన తర్వాత రథాన్ని నాశనం చేయకూడదు కదా. మరి సుభద్రే గనక కృష్ణుడికి మీరన్నట్టుగా ప్రియురాలు అయి ఉన్నట్టయితే ఆ రథాన్ని పాడు చేయొచ్చా? దీని వెనకాల కథ చూసుకోండి. ఆ రథాలు కూడా కొంతవరకు తయారవుతాయి, విగ్రహాలు కూడా సగం దాకానే తయారవుతాయి. ఎందుకు మారుతుంది అదలాగా? ఈ కథ ఎవ్వడికీ అక్కర్లే. ఉంది దేంట్లో? బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, హరివంశంలో ఉంది. ఇది జరిగింది ఏమిటంటే, కృష్ణ పరమాత్మగా పుట్టే ముందు 6 పిల్లలు పుట్టి దేవకీదేవికి కంసుడు చంపేస్తే వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో ఒక అమ్మాయి చిత్ర అనే గంధర్వకాంత మధురానగరంలో పుట్టి, అప్పటిగా కృష్ణుడు పుట్టలేదు. పుట్టిన ఆవిడ 20 రోజులు కాకుండా చటుక్కుని పైలోకానికి వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడికి తెలిసింది ఈ వార్త. ఆ అమ్మాయిని పిలిచాడు. నీకేమైనా బుద్ధి ఉందా? శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతారం రాబోతున్నాడు. ఆయనను సేవించుకోవడానికి వందలాది మంది అప్సరసలు గోపికలుగా పుడుతున్నారు. నువ్వు అలాంటి దానివి ఇంకొక 2-3 ఏళ్ళు ఆగచ్చు కదా, చచ్చిపోయేందుకు వచ్చావు, చెయ్యి అన్నాడు. అనేసరికి ఆ గంధర్వకాంత కళ్ళనీళ్లు పెట్టుకుని, కల్పిత గాథ చెప్పటం లేదు, హరివంశం చదవండి. అప్పుడు ఆవిడ, ఏమండి నేను మళ్ళీ పుడతాను, కృష్ణుడికి నా పేరంటే ఇష్టం ఉండాలి, కృష్ణుడికి నేనంటే విపరీతమైన ప్రేమ ఉండాలి, నాకు కృష్ణుడి మీద అంత ప్రేమ ఉండాలి, మేమిద్దరం విడగుండా ఉండాలి, అలాగ పుట్టేలాగా నేను పుడతానంది. బ్రహ్మదేవుడు తిట్టాడు. నువ్వు ఇంతకుముందు ఉంటే అయ్యేదేమో, ఇప్పుడు కుదరదు. ఇంచేత కృష్ణుడి కోసం భార్యలుగా 8 మంది వచ్చారు, కృష్ణుడి కోసం ఉండడానికి గోపికలు వచ్చారు. ఇప్పుడు కొత్తగా కృష్ణుడితోటి బంధం పెట్టుకుందామంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదన్నాడు. అంటే నేను వెళ్ళి తీరతాను అంది ఆవిడ. ఇలాగా అయితే భార్యగా కాదు, ఇంకోలా విడుదుగా అన్నాడు. అందుకనే ఈ చిత్ర అనే గంధర్వకాంత బలరాముడు పుట్టిన తరువాత, బలరాముడి తల్లి ఉంది కదా మహాతల్లి, ఎవరావిడ? ఆవిడ రోహిణి. అందుకని ఆ రోహిణికి ఈ అమ్మాయి సుభద్ర అమ్మాయి పేరుతో పుట్టింది. బండి
బలరాముడి పేరుతోటి. అందుకని సుభద్ర అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. సొంత చెల్లెలు కాదు, సవతి చెల్లెలే. కానీ ఎంత ఇష్టం అంటే అలాగే సుభద్రకు కూడా కృష్ణుడంటే అంత ఇష్టము. ఇలాంటి కథలు ఒక చిన్న మాటతోటి కృష్ణుడికి సుభద్ర అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి కృష్ణార్జున యుద్ధంలో కూడా ఒక చిన్న డైలాగ్ పెట్టారు. సుభద్రతో అంటుంది, చెప్తూ కృష్ణుడితో అంటుంది, మీరేగా సుభద్రగా నేను. ఇది మామూలు డైలాగ్ అనుకుంటారంతా, దీని వెనకాల ఇది ఉంది. అందుకని కృష్ణుడికి సుభద్ర అంటే అంత ఇష్టం గనక అర్జునుడినిచ్చి పెళ్లి చేశాడు. కానీ లోకంలో ప్రతీతి ఏమైపోయింది, తప్పర్థం పెట్టుకున్నారు. ఇలాంటి అర్థాలతోటి శిల్పి కూడా మొదలుపెట్టాడు. సగం దాకా వచ్చాయి, ఆగాయి. ఎప్పటికీ కూడా అక్కడ సుభద్రని చెల్లెలుగానే పూజ చేస్తారు, దేవతగానే పూజ చేస్తారు. కృష్ణుడి కాబోయే భార్య అని చెయ్యరు. తెలివి తక్కువ వాళ్ళు ఉపన్యాసాల్లో చెప్తున్నారు. అందుకని ఆ పూరీ జగన్నాథ యాత్రలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే కృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బలరాముడు ఆ శ్రీ మహావిష్ణువు నిద్రించేలాంటి శయ్య, శేషశయ్య. సుభద్ర, సుభద్ర అంటే ఏమిటి అర్థము? మనకి క్షేమాన్ని కలిగించే మోక్షము, భక్తి. అంటే ఏమిటక్కడ? అకార, ఉకార, మకారములు మూడు కలిసి ఉన్నాయి. అకారం ఎవరయ్యా అంటే అర్థం, అకారం ఎవరు? భగవంతుడు. ఉకారం ఎవరు? సుభద్ర, మనకి మోక్షం వస్తుంది. మకారం ఎవరు అంటే మనమంతా జీవులం, బలరాముడు. అందుకని అక్కడికి నాగళ్ళకి పూజ చేస్తారు, దీనికి చేస్తారు. అక్కడ ఒక ఊరిలో పాకములన్నీ చేస్తారు, అంటే రకరకాల పదార్థాలు. ఎన్ని రకాలు? 67 ప్రసాదాలు కుండలతోటి చేస్తారు. అందరికీ పంచి పెడతారు. మిగిలిపోతే యమునలో వదిలిపెడతారు దాన్ని. అంతేత ప్యాకెట్లు కట్టి ప్యాకెట్ 100 రూపాయలు కొనుక్కోండి అంటూ విమానాల్లో సప్లై చేయరవడం అక్కడ. గమనించండి, ఇది పూరీ జగన్నాథ యాత్ర, రథయాత్ర లోపల ఉన్న విశేషమది. అంటే కలియుగంలో మన కోసం స్వామి పురుషోత్తముడు, పురుషులలోకెల్లా ఉత్తముడు, కొండలంత వరములు గుప్పెడువాడు అన్నారు అన్నమాచార్యుల వారు. అలాంటివాడు కనుకనే పురుషోత్తముడు. ఆ క్షేత్ర వైభవాన్ని టీవీల్లో మీరు చూడండి, ఆనందపడండి. కొందరు పనిగట్టుకు ప్రాణాలు పోవాలని ఆ చక్రాల కింద పడిపోతుంటారు. దానికి వేరే కథలు ఉన్నాయి. నమస్కారం, స్వస్తి.